అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిసి మీడియా. అమరావతి రాజధానిలో అతి ముఖ్యమైనటువంటి ఒక విభాగం గురించి అయితే మీతో ఇప్పుడు చెప్పబోతున్నానండి. ప్రస్తుతం మనం సీడీ యాక్సెస్ రోడ్డు పక్కన ఏర్పాటు చేసినటువంటి ఈ అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు కనిపిస్తూ చూడండి. ఇది మ్యాన్ హోల్ లాంటిది. యాక్చువల్గా ఇది దారి పొడుగుత అంటే మనకు అమరావతిలో నిర్మించినటువంటి రోడ్స్ ఏవైతే ఉన్నాయో E1, E2, E3 ఇలా సీడీ యాక్సెస్ రోడ్లు కావచ్చు, అమరావతిలో అంతర్గతంగా రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పక్కన కూడా ఇలా అండర్ గ్రౌండ్ సిస్టమ్ అయితే ఒకటి నిర్మించారండి. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే అమరావతిలో ఇటు ఆకాశంలో అంటే పైన కేబుల్స్ అనేవి ఏవీ లేకుండా అండర్ గ్రౌండ్లోనే మొత్తం వెళ్ళేటట్టుగా ఒక అత్యద్భుతమైనటువంటి సిస్టాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారండి. దీనిలోనే ఎలక్ట్రిసిటీ కేబుల్స్ కావచ్చు, తర్వాత నెట్కి సంబంధించిన కేబుల్స్ కావచ్చు, అలానే వాటర్ కావచ్చు. ఇప్పుడు రెయిన్ వాటర్ ఏదైతే ఉందో రెయిన్ వాటర్ కూడా ఇందులోంచి వెళ్ళేటట్లుగానే మొత్తం కూడా ప్లాన్ చేస్తున్నారండి. దీని యొక్క ఉపయోగం ఏంటంటే అమరావతిలో అసలు పైన ఎక్కడ చూసినా కూడా మనకి సిటీ మొత్తంలో ఎక్కడ కూడా పైనుంచి ఒక్క కేబుల్ అంటే ఒక్క వైర్ కూడా వెళ్ళడానికి లేకుండా మొత్తం కూడా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగిందండి. సో అత్యద్భుతంగా అసలు అమరావతిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కేబుల్స్ అనేవి పైన ఇట్లా వెహికల్స్ వెళ్ళేటప్పుడు తగలటమో, లేదంటే పైన ఇంకేదన్నా షార్ట్ సర్క్యూట్లు అవ్వడమో, లేదంటే నెట్కి సంబంధించిన కేబుల్స్ తెగిపోవడం ఇట్లాంటివి లేకుండా మొత్తం కూడా రాబోయే 100 ఏళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ అత్యద్భుతమైన జీవనం సాగించడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతోటి ఏర్పాటు చేసినటువంటి అండర్ గ్రౌండ్ సిస్టమ్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది చూడండి. ఇది అనేది మీకు సీడీ యాక్సెస్ రోడ్ పక్కన నుంచి వెళ్తుంటే మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఇది ఆ సీడీ యాక్సెస్ రోడ్లోంచి జర్నీ ఎవరైతే చేశారో వాళ్ళైతే దీన్ని అబ్జర్వ్ చేసే ఉంటారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కూడా అండర్ గ్రౌండేనండి. అసలు బయట నుంచి మనకి కనిపించేది ఏముండదు. సౌలభ్యం కోసం అంటే ఏదైనా రిపేర్లు వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా మన కేబుల్స్ కొత్తవి బిగించాలనుకున్నా కూడా ఇబ్బంది లేకుండా చూడండి. మనకి దూరంగానే మొత్తం అక్కడ మ్యాన్ హోల్స్ కూడా ఏర్పాటు చేశారు. మరో పక్క చూడండి, ఈ సీడీ యాక్సెస్ రోడ్డు పక్కనే మనకు ఒక ట్రాక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే కొంతమంది అమరావతిలో ఉండేటటువంటి ప్రజలు ఈ రోడ్లమ్మట ఈవినింగ్ వాక్ చేయడం కూడా మీరు గమనించే ఉంటారు. ఈ పక్క ఆ పక్క కూడా మంచి అమరావతి అనేది ఒక గ్రీన్ సిటీగా ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావించి సో మొక్కలు కూడా చూడండి, యాక్చువల్గా ఎక్కువ ఆక్సిజన్ని రిలీజ్ చేసేటటువంటి మొక్కలు ఏవైతే ఉంటాయో దేశీవాళీ మొక్కలండి. రావి చెట్లు కానీ లేకపోతే ఇంకొక వేప చెట్లు, కొన్ని అందాన్ని ఇచ్చే చెట్లు, అటువంటివన్నీ కూడా ట్రాక్ ఇటుపక్క అటుపక్క పెట్టి ట్రాక్స్ అయితే ఏర్పాటు చేశారు. ఈ ట్రాక్ల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వాకింగ్ చేయడానికి, అదేవిధంగా సైక్లింగ్ చేయడానికి, అమరావతిలో ఎటువంటి పొల్యూషన్ లేకుండా చక్కగా రోడ్లు పక్కమ్మటి ఈ రోడ్ల మీద నడవకుండా ఇతర సిటీస్లో లాగా మీరు చూసుకున్నట్లయితే రోడ్లు అనేవి క్లమ్జీగా ఉండటం ఇలా ఉండటం అనేది చాలా సిటీల్లో చూసుంటారు. అటువంటిది లేకుండా ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్లు, సైక్లింగ్ ట్రాక్లు అయితే అమరావతిలో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి చెట్లు కూడా మీరు ఒకసారి గమనించినట్లయితే ఎక్కువగా ఆక్సిజన్ ఏవైతే రిలీజ్ చేస్తాయో ఆ చెట్లను ఇక్కడైతే నాటడం కూడా జరిగింది. సో ఈ ట్రాక్లను కూడా మీరు ఒకసారి అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి, ఇవన్నీ కూడా జడ్జెస్ బంగ్లాస్ అండి. మనకి హైకోర్టు ఏదైతే ఉందో అమరావతిలో ఏర్పాటు చేయబడినటువంటి హైకోర్టు వార్డుల్లో పనిచేసేటువంటి జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఏర్పాటు చేయబడినటువంటి బంగ్లాసు G+2, G+3 విధానంలో ఏర్పాటు చేయబోతుందండి. మనకు అక్కడ దూరంగా కనిపిస్తుంది జడ్జెస్ బంగ్లా దగ్గర నుంచి హైకోర్టు అనేది కనిపిస్తూనే ఉంది. సో ఈ మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ ఆ పక్కనే ఉండి చూడండి, మనకి బ్లూ కలర్ ఐరన్ షీట్స్ తోటి ఏర్పాటు చేసినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ శాశ్వతమైనటువంటి హైకోర్టు అయితే నిర్మించబోతున్నారు. ఇప్పుడు పనిచేస్తున్నటువంటి హైకోర్టుకి పక్కనే ఆ ప్లేస్ అయితే ఉంటుందండి. మనకి ఇక్కడ జడ్జెస్ బంగ్లాస్ ఏవైతే ఉన్నాయో మనకు కనిపించే హైకోర్టుకి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఆ మధ్యలో ఉండేది సెంట్రల్ పార్క్ అనేది వస్తుందండి. సో ఇక్కడ పనిచేసేటటువంటి జడ్జెస్ ఎవరైతే ఉన్నారో జస్ట్ ఆ పార్క్లోంచి వాకబుల్ డిస్టెన్స్ 10 to 15 minutes వాకింగ్ చేసుకుంటా మనకి కోర్టుకి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉందండి. మిగతా సిటీస్లో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే జడ్జెస్ ఉండేటటువంటి క్వార్టర్స్ కానీ బంగ్లాస్ అన్నీ కూడా మనకి జూబ్లీ హిల్స్లో అట్లా ఉంటాయి. సో కోర్టు అనేది మనకి మూసీ పరివాహక ప్రాంతంలో ఇటు పక్కన ఉంటుంది. మీకు ఐడియా ఉంటుంది హైదరాబాద్ గురించి తెలిసిన వాళ్ళకి. సో వాళ్ళందరూ రావడానికి వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం ఒకళ్ళకి 4-5 వెహికల్స్ ఇలా రావడం, హైదరాబాద్లో ఒక 25 మంది 30 మంది జడ్జీలు వాళ్ళు రావడం, రోజుకు 100-200 కార్లు వాళ్ళ వెనకాల రావడం, ట్రాఫిక్ జామ్ అయిపోవడం నిత్యకృత్యం అయిపోయింది. సో అమరావతిలో ఏంటంటే ఎటువంటి ట్రాఫిక్ జామ్లు అవ్వకుండా మరో 100 ఏళ్ళైనా కూడా ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఈ పార్కులోంచి జస్ట్ నడుచుకుంటా జడ్జెస్ అనేవాళ్ళు ఈ ప్రోటోకాల్స్ ఇటువంటివి ఏం లేకుండా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఇటు వెళ్ళిపోతూ ఉంటారండి. అక్కడ కోర్టు దగ్గరికి వెళ్ళిపోయే అవకాశం ఈ మధ్యలో అయితే సెంట్రల్ పార్క్ రాబోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి జడ్జెస్ బంగ్లాకి నుండి మన హైకోర్టుకి మధ్యలో సెంట్రల్ పార్క్ అనేది ఒకటి రాబోతూనే ఉంది. మరో పక్క చూసుకోవచ్చు, దాని పక్కనే మనకి హెచ్ఓడి క్వార్టర్స్ కానీ సీఎం గారి కోసం నిర్మించబోతున్నటువంటి టవర్ కానీ లేదంటే మనకి హెచ్ఓడి టవర్స్ అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇక కార్యకలాపాలను అన్నీ కూడా నడిచేటువంటి బిల్డింగ్స్ మొత్తం కూడా అక్కడే ఉంటాయి. ఎన్జిఓ క్వార్టర్స్ కూడా ఈ హైకోర్టు పక్కనే ఉంటుందండి. సో ఎన్జిఓ క్వార్టర్స్లో ఉండేటటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా
దగ్గర దగ్గర ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది మధ్యలో డిస్టెన్స్. సో వీళ్ళందరూ ఏంటంటే జస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోయేటట్టుగానో లేదంటే సైక్లింగ్ చేసుకుంటా ఎలక్ట్రికల్ సైకిల్స్ మీద వెళ్ళిపోయేటట్లుగానే చంద్రబాబు నాయుడు గారు చాలా ముందు చూపుతోటి అమరావతిని అనేది ప్లానింగ్ అనేది చేశారండి. సో మనకి ఎక్కడ పొల్యూషన్ ఉండదు, ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉండదు. మరో 100 సంవత్సరాలైనా కూడా అమరావతిలో అనేది ట్రాఫిక్ జామ్ అనేది జరగకూడదని చెప్పేసి కోర్ క్యాపిటల్ ఏరియాలోనే మొత్తం కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ ఉండేటట్లుగానే అక్కడ ఆఫీసులు బంగ్లాలన్నీ అక్కడే ఉండేటట్టుగానే ఆయన అయితే ఆ అత్యద్భుతమైన ప్లాన్ అయితే ఏర్పాటు చేశారు. సో ఎవరైనా కూడా వాకబుల్ డిస్టెన్స్లో వెళ్ళిపోయేటట్టుగానే వాళ్ళ ఆఫీసులు ఇల్లు ఉండేటట్టు చూశారండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అండి. అత్యంత వేగంగా నిర్మించబడుతుంది సిఆర్టీ ఆఫీసు. నెక్స్ట్ చంద్రబాబు గారి ఇల్లు. ఎందుకంటే నేను ఇక్కడే ఉంటున్నాను, మీరు కూడా ఇక్కడికి రండి అని చెప్పడానికి ఇది కడుతున్నారు.